చామంతి వదులు, చామంతి వదులు, వదులు చామంతి, వదులు చామంతి, నేను చచ్చిపోతాను చామంతి. అబ్బో, డ్రామా క్వీన్ మంచిగా యాక్టింగ్ చేస్తుంది. నాకు బతకాలని లేదు చామంతి, వదులు చామంతి, వదులు చామంతి, చామంతి నన్ను వదులు, నాకు బతకాలని లేదు. ఏంటమ్మా ఏంటమ్మా నువ్వు చేస్తున్న పని? వదలండి డాడ్, నాకు బతకాలని లేదు. ఏంటమ్మా ఈ మాటలు? ఏంటి తొందరపాటు నిర్ణయాలు? ఇలాంటి పిచ్చి పనులు చేయొచ్చా? నీకేమైనా అయితే నేను మీ అమ్మ తట్టుకోగలమా చెప్పు? ఏం చెప్పండి డాడ్, బతికి ఏం సాధిస్తానని చెప్పను. నా జీవితాన్ని నాశనం చేసుకొని ఎలా బతకను చూసారుగా. నేను చావటానికి సిద్ధపడ్డా కూడా ప్రేమ వచ్చాడేమో. వచ్చి నన్ను ఆపే ఉద్దేశం కూడా ప్రేమకి లేదు. నేను చచ్చిపోవాలని కోరుకుంటున్నాడు. నా అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నాడు. ఇంకా దేనికి డాడ్? నేను బతకటం దేనికి? నాకు చావే శరణ్యం. నిషా, నిషా, అమ్మా నిషా, ఏంటమ్మా ఇది? ఆగమ్మా. నా మాట విను నిషా, వాడి మాటల్ని అస్సలు పట్టించుకోకు. నేను హామీ ఇస్తున్నానమ్మా, నువ్వు నాకు కోడలివి. నీ బిడ్డ ఈ ఇంటికి వారసుడు. చాలా చెప్తున్నారు కదా నిషా, చనిపోయి ఏం సాధిస్తా? బ్రతికే కదా సాధించాలి. ఒక నీతి మంత్రాలు ఇంకో నీతి మంత్రాలకి చెప్తుంది. ఇదంతా నేను చూడాల్సి వస్తుంది. ఛీ! అమ్మా నిషా, నీ తండ్రి సామాన్యుడు కాదు, మినిస్టర్. ఎంతో మంది మెడలు వంచిన వాణ్ణి. ఆ ప్రేమ్ మెడలు వంచి నీ మెడలో తాళి కట్టించడం నాకు పెద్ద పని కాదు. నువ్వు ధైర్యంగా ఉండమ్మా, ధైర్యంగా ఉండు. ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయనని నాకు ప్రామిస్ చేయి. దాని డ్రామా తెలియక ఈయన నిజంగా ఎమోషన్ అయిపోతున్నాడు. మళ్ళీ ప్రమాణం ఒకటి. చెయ్యమ్మా. ప్రమాణం చేసిందిలేండి, ఇంకేం చేసుకోదు. రామ్మా, పదమ్మా. పద. భలే యాక్టింగ్ చేసావు. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఓ, ఇంకా బ్రతికే ఉందా ఏంటి అని బాధపడుతున్నావా? ఒకరిచ్చాడు నేనెప్పుడు కోరుకోను. మరిప్పుడు నువ్వు చేసిందేంటి? నువ్వన్న మాటలకి ఇప్పుడు నా బిడ్డ సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలని చూసింది. ప్రాణం తీసుకునుంటే దాని ప్రాణాల్ని నువ్వు తీసుకుని రాగలవా? బావుగారు, అయిపోయిందాన్ని మళ్ళీ తవ్వుకోవడం అవసరమా? అవసరమే. ఎక్కడైపోయిందండి? ఎక్కడైపోయింది? సమస్య ఏం ముగిసిపోయింది? చెప్పవయ్యా. నీ ఇష్టానికి నువ్వు మాట్లాడేశావు. అది ప్రాణాలు తీసుకునుంటే మా అమ్మాయి ప్రాణాలని నువ్వు ఇస్తావా? సార్ చూడండి, చచ్చిపోమని నేను చెప్పలేదు. చచ్చిపోవాలనుకుంది మీ కూతురు. దానికి నాకు ఏ సంబంధం లేదు. కారణం ఎవరో మీ కూతురు మనస్సాక్షిని అడగండి. నన్ను మీ అమ్మాయి ప్రెగ్నెన్సీకి కారకుణ్ణి చెయ్యాలని చూడకండి. ఏంటి ప్రేమిది? ఇదా నీ సమాధానం? నువ్వు తప్పు చెయ్యకుండానే ఎలా అంటారు? నేను తప్పు చేసినట్టు మీరు చూసారా?
చూసేదేంట్రా? నిషాకి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? ఏముందో తనని కదమ్మా అడగాలి. నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? నీ వాలకం చూస్తుంటే నిన్ను నమ్మకూడదని అనిపిస్తోందిరా. నన్ను నేను నమ్ముతున్నానమ్మా. ఇంకొకరి నమ్మకాలతో నాకు సంబంధం లేదు. ఆ ప్రెగ్నెన్సీకి నాకు సంబంధం లేదు. సంబంధం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళమనండి. ఇదిగో ప్రేమ్, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. మాట్లాడిస్తుంది మీరు, రెచ్చగొడుతుంది నువ్వు. ఎవరో చూస్తున్న వాళ్ళకి తెలుస్తుందిలే. ఏంటి తెలిసేది? నా కూతురు కోట్లకి వారసురాలు. నిన్ను అల్లుడుగా కోరుకోవడమే నేను చేసిన పెద్ద తప్పు. దాన్ని అవకాశంగా తీసుకుని నా కూతుర్ని ప్రెగ్నెంట్ చేశావు. ఇప్పుడేమో కాదు అంటున్నావు. నా కూతురు కంటే గొప్పది నీకు దొరుకుతుందా? మీ కూతురు కావాలని నేనెప్పుడూ కోరుకోలేదు. మీ కూతురు నన్ను కావాలని కోరుకుందేమో, అది నాకు అనవసరం. మీ కోట్లకి నేను ఆశపడలేదు. మా ఇంట్లో ఏమైనా ఆశపడ్డారేమో, అది నాకు సంబంధం లేదు. నాకు కావాల్సింది, నేను ఆశిస్తుంది నిజం, వాస్తవం. నేను ఇప్పటికీ చెప్తున్నాను, మీ కూతురి ప్రెగ్నెన్సీకి నేను కారణం కాదు. మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు. అదే వాస్తవం అన్నప్పుడు ఇంకొక మాట ఎలా చెప్తాను? ప్రేమ్, నా సహనాన్ని పరీక్షిస్తున్నావు. నా బిడ్డని పెళ్లి చేసుకోకుండా తప్పించుకోవాలని చూస్తున్నావేమో. అది నీ తరం కాదు. ఆ బిడ్డ నీ బిడ్డని ఒప్పుకునేలా చేస్తాను. ఈ ధోరణే వద్దంటున్నాను సార్. మీకంత మీ కూతురి జీవితాన్ని కాపాడాలన్న ఉద్దేశమే ఉంటే ఎవరితో ప్రెగ్నెంట్ అయిందో ముందు అది తెలుసుకోండి. ఏం కూసావరా? ప్రేమ్ బాబు, వదలండి సార్. ఏం చేస్తావరా? నువ్వు నోటికొచ్చిన కూస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? చర్మం ఒలిసేస్తా. రేయ్! ఏయ్! నువ్వు ఒలుస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను. ఏం చేయగలవురా? నువ్వేం చేయగలవో చూపించు. బాబు గారు, నా కాలు రేపు పట్టుకుంటావా? నీ ఎంతో చూస్తాన్రా. ముందు నీ కూతురు సంగతి చూడరా. ఎవడో తెలుసుకొని చూపించు. రేయ్! 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 ఏంట్రా? రేయ్! నీ రేయ్! ఎంత చూస్తారా? అయ్యో, ఏమండి? రేయ్, రేయ్! ప్రేమ్, అయ్యో, ఏమండి ఆగండి. డాడీ? వదలండి. అయ్యో, అయ్యో ప్రేమ్, నీకేనా చెప్పేది? ప్రేమ్, బాబు గారు, నా కాలు రేపు పట్టుకుంటావా? రేయ్!